తెలంగాణలో పెట్రోల్ బంకుల్లో ఎలాంటి షార్టేజ్ ఉండదని డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరీందర్ రెడ్డి బిగ్ టీవీతో అన్నారు. తెలంగాణలో పెట్రోల్ బంకుల్లో ఎలాంటి షార్టేజ్ ఉండదని డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరీందర్ రెడ్డి బిగ్ టీవీతో అన్నారు. నిన్న ట్యాంకర్ల డ్రైవర్లంతా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా సమ్మె చేశారన్న ఆయన ఇవాళ వారితో మాట్లాడి సమ్మె విరమించినట్లు తెలిపారు. కొన్ని బంకుల్లో స్టాక్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టడంతో గందరగోళం నెలకొందన్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మధ్యాహ్నం నుంచి కూడా పెట్రోల్ పంపుల దగ్గర వాహనదారులు బారులు తీరిపోయారు. కొన్ని బంకులలో నో స్టాక్ అని చెప్పి బోర్డులు పెట్టడం జరిగింది. దీంతో విపరీతంగా రద్దీ పెరిగి కొన్ని ఏరియాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీనికి సంబంధించి తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అమరీందర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడి మొత్తం వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఏం జరిగింది? పెట్రోల్ వద్ద బారులు తీయడానికి కారణం ఏంటి అసలు పబ్లిక్ అంతా కూడా? మామూలుగా ఏమైందంటే మనకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ తీసుకొచ్చారో అందులో హిట్ అండ్ రన్ కేసులో 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు జైలు శిక్ష, అదేవిధంగా 10 లక్షలు పెనాల్టీ వేస్తారని ఒక క్లాజ్ వచ్చిందని చెప్పేసి ఈ ట్యాంకర్ డ్రైవర్లు దాని మీద వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే మేము మామూలుగా జీతం చేసే వాళ్ళము 10 లక్షలు మేము ఎక్కడి నుంచి కట్టగలుగుతాము దీని మీద అని వాళ్ళు ప్రొటెస్ట్ చెప్పారు. అయితే మామూలుగా ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే నోటీస్ ఇచ్చి సమ్మె నోటీస్ ఇవ్వకుండా అనుకోకుండా ఈ సమ్మె ప్రారంభించారు. దాన్ని మేము మధ్యాహ్నం నుంచి మాట్లాడేసి డ్రైవర్లతో కూడా మాట్లాడాము. అలాంటిది ఏమి ఉండదు, ఇంకా అది యాక్ట్ ఇది కాలేదు, దానికి ఇంకా సమయం పడుతుంది. మీరు ఒక్కరే కాదు, అన్ని 4 వీలర్స్ 2 వీలర్స్ అందరికీ కూడా వర్తిస్తుంది. మీరొక్కరని కాకుండా ప్రత్యేకించి లేదు కాబట్టి దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఆయిల్ కంపెనీలు మేము కలిసి వాళ్ళతో చర్చలు జరిపాము. ఇలాంటిది ఏముండో మేము పై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, దీని మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని మాట ఇచ్చాము. సో కొంతమంది ఐఓసీ, బీపీసీ, పెట్రోల్, హెచ్పీసీలో డ్రైవర్తో మాట్లాడి ఇప్పుడు లోడింగ్ అవుతుంది. ఎలాంటి కొరత లేదు, కంపెనీల దగ్గర కొరత లేదు, నా పెట్రోల్ బంకుల దగ్గర లేదు. అయితే జనము భయభ్రాంతులు తొందరపడి రేపు షార్టేజ్ అవుతుందేమో ఒక రూమర్ నమ్మి ఎందుకు కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెట్టిరు? దానికి గల కారణం ఏంటిది? అసలు నిన్న మధ్యాహ్నం నుంచి స్ట్రైక్ అనేది అయ్యింది. అయితే ఇది నిన్నటి నుంచి సప్లై ఆగిపోయింది కాబట్టి ఈరోజు ఆ టైమింగ్స్ కొన్ని కలవలేదు. సో ఈరోజు పొద్దున్న నుంచి కూడా కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి స్టాక్ అందకని తప్ప మిగతా బంకుల్లో ఉంది. ఇప్పుడు జనము ప్యానిక్ అయిపోయేసి ప్రతి బంకులో నిలబడి రోడ్డు జామ్ అయిపోతే ట్రాఫిక్ ఇబ్బంది అని పోలీసులు కానీ ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు చర్యగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బంద్ చేయాల్సి వచ్చింది. కంట్రోల్ చేయలేని పరిస్థితి. ప్రజానికను కోరేది ఒకటే, మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటి షార్టేజ్ లేదు. ఈరోజు రాత్రి వరకు అన్ని పెట్రోల్ బంక్లో పెట్రోల్ వచ్చేస్తుంది, పెట్రోల్ డీజిల్ కానీ దీనికి భయపడాల్సిన అవసరం లేదు. షార్టేజ్ అవుతుంది, ఇన్ని రోజులు అవుతుంది, ఏమి అలాంటి సిచ్యువేషనే లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. పెట్రోల్ డీజిల్ మీకు అందుబాటులో ఉంటుంది. రోజు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడున్న డిపోల నుంచి ఎన్ని లక్షల లీటర్ల పెట్రోల్ డీజిల్ వస్తూ ఉంటుంది? నిన్న ఎన్ని లక్షలు ఆగిపోయింది? అసలు మామూలుగా అయితే రోజు 40 లక్షలు లీటర్ల డీజిల్ పెట్రోలు మన చెర్లపల్లి డిపో నుంచి, గట్కేసర్ డిపో నుంచి కొన్ని ఏరియాలకు వెళ్తుంది. ఇది నిన్న మొన్న ఏంటంటే ఫస్ట్ రోజు కాబట్టి నిన్న కొంచెము ట్రక్ డ్రైవర్స్ రాకుండా కొంతమంది ఈ స్ట్రైక్ ప్రారంభించారు కాబట్టి నిన్న సప్లై కొంచెము తక్కువైంది. రోజు సప్లై కావాల్సింది కాలేదు. దానికి తోడు అందరూ ప్యానిక్ అయిపోయి ఎక్కువ కొని స్టాక్ పెట్టి బంద్ అవుతుందని చెప్పగానే పెట్రోల్ బంకుల దగ్గర వెళ్ళి క్యూ కట్టి ఎక్కువ కొనేసరికి షార్టేజ్ అనేది కనిపిస్తుంది తప్ప ఇది యథావిధిగా ఈరోజు రాత్రి నుంచి ఇది ఈ యథావిధి స్థితికి వచ్చేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. ప్యానిక్ అయ్యి కొనుక్కొని కృత్రిమైన స్టాక్ ఇది చేయకుండా జనాన్ని కోరుతున్నాం. ఇప్పుడు డిపోల దగ్గర ఉన్న ఎవరైతే లారీ డ్రైవర్లకు సంబంధించి అసోసియేషన్తో మీరు మాట్లాడినంటారు, వారు ఏం చెప్పారు? అసలు ఎందుకు అంత గందరగోళం నెలకొంది? మొత్తం పెట్రోల్ అయిపోయింది, రేపటి నుంచి 3 రోజులు బంద్ ఉంటుంది, 3 రోజులు స్ట్రైక్ అనేది ఒక అందరి పబ్లిక్లో అంతా కూడా కన్ఫ్యూజన్. మేము పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రేపటి నుంచి ఇంకా బంద్ ఉండదేమో, ఫుల్ ట్యాంకులు చేయండి సిబ్బందితో గొడవ పడతారు. ఎందుకు ఇట్లాంటిది వచ్చింది అనుకుంటారు? అసలు అంటే ఇది ఎవరో ఒకరు లేనిపోని కామెంట్ చేసి జనం లోపలికి ఇవాళ రేపు ఎన్ని అంటే చాలామంది వాళ్ళకి తోసిన విధంగా ప్రజల్లోకి ఒకటి పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ పబ్లిసిటీని నమ్మి జనం ఈ రకంగా క్రియేట్ అయింది. అలాంటి వదంతులు నమ్మొద్దు. అలాంటిది ఏం లేదు. వాళ్ళు డ్రైవర్లు ఏంటంటే వాళ్ళ ప్రొటెక్షన్, వాళ్ళ సెక్యూరిటీ గురించి వాళ్ళు ఒక ప్రొటెస్ట్ తెలిపిరే తప్ప దీనివల్ల ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఈరోజు మేము ఆయిల్ కంపెనీలు మేము కలిసి వాళ్ళని కన్విన్స్ చేశాము, కన్విన్స్ అయ్యారు. అదేమి ఇబ్బంది ఉండదు.
రేపు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయిల్ కంపెనీలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు. దీనికి ఏదో ఒకటి మార్గం చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. షార్టేజ్ లేదు, షార్టేజ్ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డ్రైవర్ల సమ్మె మాత్రం లేదా ఇక తెలంగాణలో ట్రక్ డ్రైవర్లకు సంబంధించి పెట్రోల్, ముఖ్యంగా పెట్రోల్ ట్యాంకర్లు నడిపే డ్రైవర్లకు సంబంధించి లేదు. ఇప్పటికైతే ఈరోజు మేము వెళ్ళి మాట్లాడాం కాబట్టి ఇప్పుడు డిపో లోపలికి బండ్లు పోయినాయి, పెట్రోల్ డీజిల్ ట్యాంకులలో నింపుకుంటున్నారు. ఈ రాత్రికి ఏ టైంలోనైనా రాత్రి వరకు పొద్దుటి వరకు పెట్రోల్ బంక్లకు పెట్రోల్ డీజిల్ చేరుతుంది. ఇప్పుడు కొన్ని స్టాక్ ఉన్నాయి, ఉన్న వాటిలో కూడా బంద్ చేసారు పెట్రోల్ పంపులు. ఎందుకు, కారణం ఎందుకంటారు? కంట్రోల్ అవ్వట్లేదు. ఇప్పుడు జనం ఏమవుతుందంటే 4 లైన్లు 3 లైన్లు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడి మేము పోయలేక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఏమవుతుందంటే అందరి షార్టేజ్ ఉందని చెప్పేసి ఈ బాటిళ్ళు టిన్స్ తీసుకొచ్చి ఈ స్టాక్ పెట్టేసుకుంటున్నారు. సో అది చెప్తే వినకుండా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి కొద్దిసేపటికి తాత్కాలికంగానే బంద్ చేసిరు, కానీ అలాంటిది ఏం లేదు. ఈ షార్టేజ్ క్రియేట్ కావద్దు, ఈ ట్యాంకులు టిన్నుల బాటిల్స్ టిన్స్లలో తీసుకుపోయి స్టాక్ పెట్టుకుంటున్నారు, అది జరగకూడదనే ఉద్దేశంతోనే కొద్దిసేపటికి ఈ రష్ని కొంచెం కంట్రోల్ చేయడానికి మాత్రమే తప్ప ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఖచ్చితంగా డ్రైవర్లతో మాట్లాడడం జరిగింది పెట్రోల్ డీలర్ అసోసియేషన్ తరఫున. డిపోల దగ్గర కూడా పరిస్థితి అందరికి వివరించేసి మొత్తం ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దు, ఖచ్చితంగా పెట్రోల్ ట్యాంకర్లకు సంబంధించిన డ్రైవరు ఎవరు కూడా సమ్మెలో లేరు, నిన్న చేసిరు, ఇక ఇప్పుడు సమ్మె విరమించారు కాబట్టి తెలంగాణలో అలాంటి ఇబ్బంది ఏది ఉండదని చెప్పేసి కూడా డీలర్స్ అసోసియేషన్ నుంచి అమరేందర్ రెడ్డి చెప్తున్నాడు.